హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ద్వారకా నగర చరిత్ర గురించి తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో అంటే చార్ధామ్లలో ద్వారక ఒకటి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలిగినది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత దీని కారణంగా కంసుని 2 కూతుర్లలో ఒకరిని వివాహం ఆడిన మగధరాజైన జరాసంధుడు ఎంతో కోపంతో మధురపై అనేక సార్లు దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం ఎంతో అందంగా, వైభవంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందకులు, ఋష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అని అంటారు. వసుదేవుడు, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు వీరందరూ ద్వారకలో నివసించిన యాదవులందరిలో ప్రముఖులు. ఈ మహా అద్భుత కట్టడాల విషయానికి వస్తే గోమతి నదీ తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్ళు, సంతలు, రాజభవనాలు ఇలా ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలను చేకూర్చే ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మితమైంది. ఇక్కడ రాజ్యసభ మంటపాన్ని సుధర్మ సభ అని పిలుస్తారు. ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలుల్లో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే గొడవలు పడడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. దీనికి 2 కారణాలున్నాయి. అందులో ఒకటి, కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో శ్రీకృష్ణుడు పాండవులు వెన్నంటే ఉండి దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు యుద్ధంలో చనిపోవటానికి కారణమవుతాడు శ్రీకృష్ణుడు. దాంతో పాండవుల తల్లి అయినటువంటి గాంధారి ఎంతో దుఃఖించి యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని శపించింది. ఇక 2వ కారణం ఏంటంటే, నారదుడు, కన్వుడు, విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు కృష్ణుడిని చూడటానికి ద్వారకా నగరానికి వచ్చారు. ఆ సమయంలో ఆ మహర్షులని యాదవులు ఆట పట్టించారు. ఒక మగవాడికి ఆడవేషాన్ని వేసి వారి ముందుకు తీసుకువచ్చి వీడికి కూతురు పుడుతుందా, కొడుకు పుడతాడా అని వారిని హేళన చేస్తూ అడిగారు. అందుకు ఆ ఋషులంతా ఎంతో ఆగ్రహించి వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడిని కలవకుండానే ఎంతో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొన్నేళ్ల తర్వాత ఆ ఋషులు చెప్పిన విధంగానే ఆ బాలుడి నుండి ముసలం బయటపడింది. ఇది చూసి భయపడిన వసుదేవుడు ఆ ముసలాన్ని తీసుకువెళ్ళి గుండగా చేసి నదిలో కలిపేయమని చెప్పాడు. ఆ ముసలం గుండతో కూడినటువంటి చెట్లు ఎంతో దృఢంగా కర్రలుగా ఆ నదిలో పెరిగాయి. కొన్నేళ్ల తర్వాత ఆ నది ఒడ్డున అంతఃకలహాలతో యాదవులు ఒకరిపైన ఒకరు ఆ కర్రలను వాడి దాడి చేసుకుని చనిపోవడం జరిగింది. ఇలా ఈ 2 శాపాలు యాదవ కులం అంతఃకలహాలతో అంతరించడానికి కారణమయ్యాయి.
ఇక యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని వదలడం జరిగింది. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ నుండి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే గత జన్మలో వాలి అయినటువంటి ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన అవతారం చాలించిన వెంటనే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని చెప్తారు. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం జరిగింది. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనే విషయానికి వస్తే, ప్రళయానికి ముందు భారీగా గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో కలిసిపోతుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు, శ్రీకృష్ణుడు, బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు, అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి పరిశోధనలు ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం. ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి. 1983 నుండి 1986లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రాత్మక నగరం విస్తరించి ఉన్నట్లుగా గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుండి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఒక అద్భుతం. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.